రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరంగర్ చౌరస్తా బృందావన్ హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న గజానాలాల్ ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడి నిందితులలో ఒకరు అయిన గజన్ లాల్ రైస్ మిల్లులో పనిచేస్తూ ఒరిస్సా బారంపూర్లో కిలో గంజాయి 10,000 చొప్పున ఖరీదు చేసి రైల్వే ద్వారా హైదరాబాద్కు తెచ్చి మరొక నిందితుడు ప్రదీప్కి ఇచ్చేవాడు. ప్రదీప్ గంజాయిని చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి ఒక్కొక్కటి 200 రూపాయలకు అమ్మి ఇద్దరు సొమ్ము చేసుకుంటున్నారని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రదీప్ హైదరాబాద్తో పాటు షాద్నగర్, బాలానగర్, జడ్చర్లలో బీహార్ రాష్ట్రానికి చెందిన రిటైల్ గంజాయి వ్యాపారులకు చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని అమ్మేవారని తెలిపారు. వారి వద్ద నుండి 2.5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. बाबू सिनू चाय इसका हेलो గుడ్ మార్నింగ్ ఆల్. మా ఎక్సైజ్ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్ పి దశరథ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డిటిఎఫ్ టీం, డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ, ఫక్రుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ మరియు గణేష్, నెహ్రూ తదితర కానిస్టేబుల్ల బృందం నమ్మకమైన సమాచారంతో ఈరోజు అరంగర్ దగ్గర ఉన్న బృందావన్ హోటల్ సమీపంలో ఒక గంజాయి సెల్లర్స్కు సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారంతో నిఘా వేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భజన్ లాల్ అనే ఒకరు, ప్రదీప్ కుమార్ అనే అతను ఇంకొకరు. వీళ్ళిద్దరు ఏంటంటే గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ భజన్ లాల్ అనేట ఆయన యాక్చువల్గా ఒక రైస్ మిల్లులో వర్కర్. గజానన్ లాల్, గజానన్ లాల్ అలియాస్ గజేందర్. ఇతడు రైస్ మిల్లులో వర్క్ చేస్తూ ఉన్నాడు, బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతనికి గంజాయి వ్యాపారం చేసేటువంటి ఈ బీహార్కి సంబంధించినటువంటి, ఒరిస్సాకు సంబంధించినటువంటి కొందరితోటి పరిచయం ఏర్పడి ఈ మిల్లులో పనిచేసినటువంటి ఉపాధి డబ్బులు సరిపోయేవనే ఉద్దేశం, ఆయన వాటికి ఇంకా కొంత డబ్బు కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఒరిస్సాకి వెళ్ళి హోల్సేల్గా గంజాయి చేస్తూ ఈ ప్రదీప్ అనేట ఆయన రిటైలర్, ఆయనకు అప్పచెప్పడం. ఈయన డ్యూటీ అక్కడ కిలోకు 10,000 చొప్పున తెచ్చి ఇక్కడ ఇతనికి అప్పచెప్పి ఆ కిలోని 200 ప్యాకెట్లు తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ను దాదాపు 200 రూపాయలకు, అంటే 200 ప్యాకెట్లు ఇంటూ 200 రూపాయలు, 5 గ్రాముల ప్యాకెట్ 40,000 రూపాయలు వస్తాయి ఒక 10,000 పెట్టుబడికి. ఇటు ఒరిస్సా నుంచి ట్రైన్లో ఇక్కడికి తీసుకురావడం, ఈ వ్యాపారం, ఈ రైస్ మిల్ ఉద్యోగం కంటే ఈ ఉద్యోగం మంచిగా అయిపోయింది ఆయనకు, గజేందర్ గారికి. ఆయన ఏం చేసిందంటే మళ్ళీ ఈ ప్రదీప్ను ఏజెంట్గా పెట్టుకుంటే ఈ ప్రదీప్ అనేటోడు 150 పొట్ల అమ్మినా 30,000 కలెక్ట్ అవుతాయి. అంటే ఈ 10,000 పెట్టుబడితోటి 20,000 అక్రమంగా, అంటే వాళ్ళు 1 కిలో లేరు తెచ్చినప్పుడు 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు దాని వెసులుబాటు బట్టి. సో వాళ్ళని మంచి ఇన్ఫర్మేషన్ తోటి మా టీం పట్టుకోవడం జరిగింది. మా టీమును అభినందిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా వారిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, ఒక వెయింగ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి
అమ్మకము మరియు వినియోగంకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా మిత్రులు మాకు అందజేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉన్నది. గంజాయి కానీ మత్తు పదార్థాల నిర్మూలనకు రాష్ట్రం కట్టుబడి ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ మా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కానీ ఇది చేసిన గంజాయి 2.3 కిలోలు అంటే 2 కిలోల 300 గ్రాములు. దాని పడితే ఎంత ఉంటుంది? ఇక్కడ మన వాళ్ళు పర్చేజ్ చేసింది 23,000, అమ్మే రేటు దాదాపు 1 lakh.